అలాగే శరీరంలోని డిఎన్ఏను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. ఒకవేళ శరీరంలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరిగితే క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంటుంది. అంటే యాపిల్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయన్నమాట. అంతేకాదు అవి క్లోమగ్రంథిని కూడా కాపాడతాయి. క్లోమగ్రంథికి రక్షణ లభించడం వల్ల టైప్ 2 మధుమేహానికి దారితీసే పరిస్థితులకు అడ్డుకట్టపడుతుంది. యాపిల్ కన్స్యూమ్ చేసినప్పుడు ఒక మీడియం సైజ్ యాపిల్ తీసుకున్నప్పుడు దాదాపుగా మనకి ఒక 50 క్యాలరీలు లభ్యమవుతాయి. దీన్ని మనం మిగతా ఫ్రూట్ అంటే దీన్ని మనం లో కార్బోహైడ్రేట్ ఫ్రూట్ కింద లెక్క కట్టుకోవచ్చు. అంటే దాదాపుగా ఒక 13 to 15 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది మనకి ఒక యాపిల్లోంచి వస్తుంది. అట్ ద సేమ్ టైం గ్లైసిమిక్ ఇండెక్స్ లోగా ఉండటం వలన డయాబెటిక్స్కి అదర్వైజ్ ఇది షుగర్ బాగా ఎక్కువ పెంచకుండా షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కొంచెం ఫైబర్ ఉంటుంది కాబట్టి